హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు రామ్నగర్ ఫిష్ మార్కెట్ వచ్చానండి. ఈరోజు 5 కేజీల చేప తీసుకున్నాను. సో ఇది ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చాలా ఈజీగా నేర్పించేస్తాను రండి. ఇది 5 కేజీల చేప కదండి, చూసారా ముక్క ఎంత పెద్దగా ఉందో. ఇది ఫ్రై చేసుకున్న కూర చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఫిష్ పీసెస్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఫైనల్గా లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంతోనే బాగా మిక్స్ చేసేసుకుందాం. నిమ్మకాయ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి, దానివల్ల చాలా బాగుంటుందండి. సో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ తీసుకుని దీన్ని బాగా కోట్ చేసి పెట్టుకుందాం. ఇలాగా మసాలా అంతా 2 వైపులా బాగా పట్టించి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా అంతా బాగా పక్కన పెట్టుకున్నాక ఒక 30 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. దీన్ని వెంటనే కలపొద్దండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే ముక్క మాడిపోతుంది, కానీ లోపల మాత్రం బాగా కుక్ అవ్వదన్నమాట. సో దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు అండి. నిజంగా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి కావాలంటే టెస్ట్ చేయండి. ఇవి లేకుండా ఫ్రై చేస్తే దానికి అంత టేస్ట్ ఉండదు, కానీ దీనివల్ల కరివేపాకు వల్ల మాత్రం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, మన ఫిష్ ఫ్రై బాగా ఫ్రై అయిపోయిందండి. అంతేనండి, ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే మన యమ్మీ ఫిష్ ఫ్రై ఈజీగా చిటికలో రెడీ అయిపోయింది కదా. ఇది పప్పుచారు, సాంబార్, పులావ్, బగారా రైస్, బిర్యానీ దేంట్లో కన్నా బాగుంటుందండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అంతవరకు బాయ్ మరి.